పూజ అనే పేరిట దేవుడి దగ్గర కూర్చుని మనం ఏదైతే ఉపచారాల్లో మనం సమర్పిస్తూ పోతున్నామో ఇవన్నీ మనకు మన శరీరాన్ని కాపాడే ఆచారము. అంతేగాని దేవుడికి ఏదో గొప్ప చేస్తున్నామని కాదు. పూజతో దేవుడు చాలా గొప్పోడైపోతాడు, నేను పూజ చేయకపోతే దేవుడు పాపం ఏం చేస్తాడండి? ఈ భ్రమలన్నీ పక్కన పెట్టు. నువ్వు పూజ చేసే దేవుడి కోసరం కాదు, నీ బాగు కోసరం చేస్తున్నావు, నువ్వు ఎదగాలని చేస్తున్నావు, నీ ఆరోగ్యం కోసం చేస్తున్నావు. కాబట్టి ఇది గుర్తిస్తే మనం ఆ పదార్థాలన్నీ పవిత్రమైనవి వాడుతాం. లేకపోతే మార్కెట్లో ఏదో దొరికింది, చవకగా దొరికింది, లేదా అక్కడ ఏదో దొరికింది లాక్కొచ్చేసాం పెట్టామని కాదు. పవిత్రమైన పదార్థాలే దేవుడి దగ్గర పెట్టి, ఎందుకంటే అవన్నీ నీ ఆరోగ్యానికి హేతువులు, అవి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అదే పనికి మాలిన కల్తీతో, రసాయనాలతో, గబ్బు గబ్బు పదార్థాలతో మనం ఒక అగరబత్తి పెట్టినా, లేదు ఒక దీపారాధన చేసినా, ఏవేవో బయట వింటుంటే చాలా భయంకరంగా ఉంది. అవన్నీ చూసి అట్లీస్ట్ మన వల్ల 1,00,000 గడపల్లో అయినా మంచి దీపము, మంచి ధూపం వెలిగితే బాగుండు భగవంతుడా అని అనిపించి, మన వల్ల ఒక 1,00,000 గడపల్లో అయినా మనం అంతా ఊరినంతా ఉద్ధరించలేము, లోకానంతా ఎవడు ఉద్ధరించలేరు. కనీసం మన పరిధిలో మన శక్తి మేర మంచి పవిత్రమైన ద్రవ్యాలు సేకరించి ఉత్తమమైన వస్తువులు మనం అందించాలనే సంకల్పంతో అడుగులు వేస్తుంది గౌదర్బార్.